గంగలో కలిపారు. పోండి ఇక్కడి నుంచి. వద్దు, చేసింది చాలు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. సారీ టీచర్. సారీ టీచర్. ఇంకెప్పుడు ఇలా చేయం టీచర్. మీకు బ్యాడ్ నేమ్ తెచ్చాం టీచర్. ఇక్కడి నుంచి మీరు చెప్పినట్టే చేస్తాం టీచర్. ప్రామిస్ టీచర్. మీరు ఏడవకండి టీచర్. ప్రామిస్ టీచర్. ప్రామిస్ టీచర్. టీచర్ మా మాట నమ్మండి టీచర్. బాయ్ టీచర్. బాయ్ టీచర్. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు నాన్నగారు. అరే, ఆ కన్నీళ్ళేంటి, ఈ ఆనందం ఏంటి? ఏబిసిడీలు తప్పు తెలుసుకొని రియలైజ్ అయ్యారు. కొన్ని తప్పిదాలు చేయకుండా ఎవరో గొప్పవారు మంచివారు కాలేరమ్మా. ఓటమి పాఠాలు విజయానికి సోపానాలు. అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. అన్నట్టు మర్చిపోయాను, ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు. నీ ప్రమేయం లేకపోయినా అనవసరంగా అపార్థం చేసినందుకు సారీ చెప్పారమ్మా. అవునా నాన్నగారు? గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. ఈ కాంపిటీషన్ లో ఫైనల్ గా విన్నర్స్ మేమే టీచర్. అవును టీచర్. అవును టీచర్. మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం టీచర్. ప్లీజ్ టీచర్, మా పేర్లు ఇవ్వండి టీచర్. ఇవ్వండి టీచర్. ఇవ్వండి టీచర్. ప్లీజ్ టీచర్. వసుంధరా, ఒకసారి లోపలికి రామ్మా. పదండి. అసలేమిటి మీ ఉద్దేశం? అప్పుడు వాళ్ళు వద్దన్నారు, మీరు పేర్లు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు పేర్లు ఇమ్మంటున్నారు, మీరు వద్దంటున్నారు. చూడండి, ఫైనల్ గా మన వాళ్ళు ఫైనల్స్కి వెళ్తున్నారు, మీరు వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు. దిస్ ఈజ్ మై డెసిషన్, దట్స్ ఆల్. నా ఉద్దేశం కూడా అదే సార్. నాకు తెలుసమ్మా, నీ మీద నాకు నమ్మకం ఉంది. నీ ఓపిక, నీ పట్టుదల. ఉత్తమ ఉపాధ్యాయుడిగా భారత రాష్ట్రపతి బంగారు పథకం పొందిన ఆ తండ్రికి కూతురు నువ్వు. నువ్వెంత హార్డ్ వర్క్ చేస్తావో నాకు తెలియదు, కానీ మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాలి. కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వస్తాను. మాస్టర్ మైండ్స్ క్విజ్ ప్రోగ్రామ్ ను చూసి ఆనందించి ఆశీర్వదిస్తున్న
ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం, స్వాగతం. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఈ కొత్త రకమైన ప్రోగ్రాం పిల్లల్లో ఉన్నటువంటి నిజమైన టాలెంట్ ని వెలికి తీస్తుంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇలాంటి ఈ కార్యక్రమం ఇప్పుడు ఎంత రసకందాయంలో పడిందో, ఎంత ఉత్కంఠను రేపబోతోందో నేను మీరు అందరూ కూడా ఇవాళ అనుభవించబోతున్నాం. ఈ పిల్లలందరికీ ఇది ఫైనల్స్. నిజంగా ఈ ఫైనల్స్ లో ఫైనల్ గా ఎవరు విజేతలవుతారో కొద్ది నిమిషాల్లో లేక ఒక గంట లోపల మనం అందరం తెలుసుకోబోతున్నాం. ఈనాటి ఈ ఉత్కంఠకు తెరను దించేసి మనం రంగంలోకి అడుగు పెడదామా? థ్యాంక్ యూ వెరీ 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 మచ్. సరే, అయితే ఇప్పుడు నేను ఇక ప్రశ్న అడగొచ్చా? ఏంటి, మిమ్మల్ని కాదు మరి? అవును, వాళ్ళనే. నాకేం భయమా? వాళ్ళ ప్రశ్న అడుగుతాను. వాట్ బాయ్స్ అండ్ గర్ల్స్, మొదలు పెట్టేద్దాం కార్యక్రమం. వెరీ గుడ్. మొట్టమొదటి ప్రశ్న అతి తేలికైన ప్రశ్న, చాలా తేలికైన ప్రశ్న. బాగా ఆలోచించి కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ప్రపంచంలో అతి తేలికైనదేది? ఎదుటి వాళ్ళను ప్రశ్నించడానికి మాత్రం చెప్పకండి, ఎందుకంటే అది నిజమేనని కరెక్టేనని చెప్పాల్సి వస్తుంది. ప్రశ్న బాగా వినండి, అడిగేస్తున్నాను. ప్రపంచంలో అతి తేలికైనది ఏది? హైడ్రోజన్. ఇంత తేలిగ్గా చెప్పేశారేంటి హైడ్రోజన్ అని? హైడ్రోజన్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. గివ్ దెమ్ ఎ వెరీ బిగ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. yes, now ఈ ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఉన్న జీవరాశి ఏది? దీనికి ఆప్షన్స్ ఉన్నాయి, తొందరపడకండి. ఈ ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఉన్న జీవరాశి ఏది? ఏ పక్షులు, బి చేపలు, సి కప్పలు, డి మనుషులు. తొందరపడకండి, కామన్ సెన్స్ ఉపయోగించండి. షో యువర్ కామన్ సెన్స్. చేపలు. బి చేపలు ఈజ్ ది రైట్ ఆన్సర్. వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్, వెరీ వెరీ వెల్ డన్. సరే, మరో క్వశ్చన్. దీనికి మాత్రం ఆప్షన్స్ లేవు అబ్బాయిలు అమ్మాయిలు, జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో ఎత్తైన జలపాతమేది? నో ఆప్షన్స్. ప్రపంచంలో చెప్పండి. ప్రపంచంలో ఎత్తైన ఫాల్స్, కొంచెం ఉండండి అయ్యా. ఎత్తైన ఫాల్స్ నయాగరా ఫాల్స్ అన్నది ఫాల్స్ ఆన్సర్, నాట్ కరెక్ట్. తర్వాత ఎవరు బజన్ నొక్కారు మీరా? చెప్పండి చూద్దాం. విక్టోరియా ఫాల్స్. విక్టోరియా ఫాల్స్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. వెల్ డన్, వెరీ వెల్ డన్, వెరీ వెల్ డన్. చాలా బాగుంది, చాలా సంతోషం. వెరీ గుడ్. ఇప్పుడు అందరూ చాలా జాగ్రత్తగా వినాల్సిన ప్రశ్న, ఎందుకంటే ఇది చాలా కష్టమైన ప్రశ్న కూడా. ప్రేక్షకులు దయచేసి మీరంతా సైలెంట్ గా ఉండాలి. ఎవ్వరూ ఏ విధమైన శబ్దాలు చేయకూడదు, వాళ్ళకి ఏ విధమైన క్లూ కూడా ఇవ్వకూడదు. వినండి అందరూ కేర్ఫుల్ గా. ఫిబ్రవరి నెలకి మామూలుగా 28 రోజులు వస్తాయి. లీపు సంవత్సరంలో 29 రోజులు వస్తాయి. కానీ ఒకానొక సందర్భంలో ఫిబ్రవరి నెలకి 30 రోజులు వస్తాయి. దీనికి ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే ఏ 100 ఏళ్ల తర్వాత, బి 200 ఏళ్ల తర్వాత, సి 300 ఏళ్ల తర్వాత, డి 400 ఏళ్ల తర్వాత. years. 400 ఏళ్ళు is the right answer. Well done, ABCDలు చాలా బాగా చెప్పేస్తున్నారు. BCDలు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. తర్వాత నేను అడగబోయే ప్రశ్న పురాతనమైన ప్రశ్న, పురాణానికి సంబంధించిన ప్రశ్న. జాగ్రత్తగా వినండి, ముఖ్యంగా BCDలు జాగ్రత్తగా వినండి. వీళ్ళ దగ్గర నుంచి మార్కులు కొట్టేసేయాలి మీరందరూ కూడా. మహాభారతంలో 5 వ్యక్తులు ఒకే నక్షత్రంలో జన్మించారు. మహాభారతంలో 5 వ్యక్తులు ఒకే నక్షత్రంలో జన్మించారు. 1 భీముడు, 2 బకాసురుడు, 3 జరాసంధుడు, 4 కీచకుడు, 5 అది నేను కాదు చెప్పాల్సింది, మీరు చెప్పాలి. ఒకే నక్షత్రంలో పుట్టిన 5వ వ్యక్తి ఎవరు? ఏమిటి, ఎవరికి తెలీదా? దుర్యోధనుడు. మళ్ళీ చెప్పు.
దుర్యోధనుడు. దుర్యోధనుడు అన్నావు ముందు, తర్వాత దుర్యోధనుడు అన్నావు, మూడోసారి దుర్యోధనుడు. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, దుర్యోధనుడు. సోదర సోదరీమణులారా, ప్రేక్షకులారా, ఇక నేను ఏ ప్రశ్నలు వేయలేను. కారణం ఏమిటంటే అన్నీ అయిపోయాయి. చిన్న విరామం, దాని తర్వాత మీ ముందుకు ఇప్పుడే వచ్చేస్తాం. ప్లీజ్ స్టే విత్ us, డోంట్ గో ఎనీవేర్. మాస్టర్ మైండ్స్ ఫైనల్స్ కి మళ్ళీ మీ అందరికీ పునఃస్వాగతం. పరీక్షా ఫలితాలను అనౌన్స్ చేయడానికి ముందు నా మనసులో ఉన్న మాట మీకు చెప్పాలి. ఈనాడు ఈ పోటీ హోరాహోరీగా సాగుతుందని, గెలుపు ఓటములకు మధ్య మార్జిన్ చాలా థిన్ గా, అతి స్వల్పంగా ఉంటుందని మనం అందరం ఊహించుకున్నాం. కానీ ఈసారి కూడా గెలుపు ఏకపక్షమే అయింది. దీని వెనక ఏబిసిడీల కృషి ఎంత ఉందో, ఈ స్థాయికి రావడానికి వాళ్ళు ఎంత శ్రమపడ్డారో మనం ఊహించుకోగలం. అదే ఈ పోటీలో ఉండేటటువంటి ప్రత్యేకత. పోయిన ఎపిసోడ్లో నేను చెప్పాను మీతో ఒక్కసారి, ఈ రోజు ఓడిపోయినటువంటి బ్యాచ్ కష్టపడి కృషి చేసి పట్టుదలతో మరో రోజు నెగ్గవచ్చని, అలాగే ఇవాళ విజేతలైన వాళ్ళు కృషిలోపంతో, విజయగర్వంతో మరో రోజు ఓడిపోవచ్చని. అదే ఈ రోజును నిరూపించబడింది. మనం పాత రోజుల్లో చదువుకున్నట్టు తాబేలు కుందేలు కథలో లాగా అచ్చం అలాగే జరిగింది. దాన్ని ఎంతో అద్భుతంగా నిరూపించారు ఏబిసిడీలు. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈనాటి విజేతలు బ్యాచ్ ఏబిసిడి. Congratulations, ABCDs. That's the spirit. That's the spirit. That's the sportiness. Congratulations to you. ప్రేక్షకులారా, ఈ వారం ఈ అధ్యాయం నన్నెంత సంతోషపరిచిందో మిమ్మల్ని అందరినీ కూడా అంత సంబరపరిచిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వారం ఇదే కాంపిటీషన్ లో మరిన్ని చిన్నారి మేధావంతులతోటి కలుసుకుందాం. అంతవరకు సెలవు. వస్తా వస్తా వెళ్ళొస్తా, మళ్ళీ వచ్చే వారం వచ్చేస్తా. థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్. నమస్కారం, నమస్కారం. ఆల్ ది బెస్ట్ టు యూ, ఆల్ ది బెస్ట్ టు యూ, ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్.
అక్క అక్క లేదు చదువుకో అక్క అక్క లే అక్క చదువుకో democratic state. The preamble of the Constitution has declared India as a socialistic state, sovereign state, and also the present strength of Lok Sabha is 545 and Rajya Sabha is 235. The President nominates two Anglo-Indian members from each. The Prime Minister is the leader of the Lok Sabha, leader of the Parliament and leader of the people. He decides the national policies and plans of the government. He represents the country in other countries, treaties, alliances. The President has the power to appoint the only after the permission of the Prime Minister. As you can understand, the real power is vested with the Prime Minister and the Council of Ministers. So you can say that the Prime Minister is the main power of the country and the అన్నయ్య ఈ సమ్ చెప్పవా? ఏది? ఇది 4x² - x² = a² - b² = a + b, a - b = 2x² - x² = 2x + x into 2x - x. చదువుతూనే ఉన్నాడు. ఏరా ఈ రోజు మీ మీటింగ్ కి టైం అవ్వలేదా? లేదమ్మా, అవన్నీ క్యాన్సిల్. అమ్మా బాయ్, డాడీ వెళ్ళొస్తా. ఇక నుంచి నా మీటింగ్లు కూడా క్యాన్సిల్. ఏంటి ముందు వరుసలోకి వచ్చేసారా? వరుసలోనే కాదు, అన్నిట్లోనూ ముందుండాలి. ఓకే? కష్టే ఫలి అన్నారు పెద్దలు, అంటే తెలుసా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మన ఏబిసిడీలకి 100కి ఎన్ని మార్కులు వేయచ్చు? మరి 100కి 100 మార్కులు తెచ్చుకున్న మన ఏబిసిడీలకి అప్రిసియేషన్ ఇద్దామా? ఇవ్వండి మరి. ఇలా అన్నమాట, అర్థమైందా? ఓకే పిల్లలు, ఒక మంచి పనికి మనం కూడా అప్రిసియేషన్ తెలియచేస్తూ మంచి వాళ్ళు అనిపించుకుందామా? అయితే మీరు మీ సపోర్ట్ ఇవ్వండి.
గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాలాగా చేయించుకోవాల్సిందే. ఏరా అర్థమైందా? ఏమర్థమైందిరా? ఇలాగే డబ్బులిచ్చి సన్మానాలు చేయించుకోవచ్చని. దానికి బోల్డ్ అంత వర్కౌట్ చేయాలి. బోలెడన్ని తెలివితేటలు ఉండాలి. నువ్వు వెళ్ళి చదువుకో. మొన్న నాకు సన్మానం చేశారు కదా, వాళ్ళకి ఈ రోజు మా సంస్థ వాళ్ళు సన్మానం చేస్తున్నారు. నేను త్వరగా వెళ్ళాలి. వెళ్తున్నాను. బాయ్. అలా చిన్నపిల్లల్లా ఏడవచ్చా? మరి మేము చిన్నపిల్లలం కాదా? సరే అయితే ఏడవండి. అది అలా ఉండాలి. గుడ్, వెరీ గుడ్. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చూసి నవ్వుతున్నారా, వెక్కిరిస్తున్నారా? మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చూసి నవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? అలా వెక్కిరించకుండా ఉండాలంటే మీరేం చెయ్యాలి? ఇలా అందరిలోనూ షేమ్ కాకుండా ఉండాలంటే మీరేం చెయ్యాలి? దీన్ని బట్టి మీకు అర్థమైందేంటి? ఇంకెప్పుడు ఇలాంటి పోటీలకు వెళ్ళకూడదని. అలా నోరు వెళ్ళబెట్టడం కాదు. మళ్ళీ వాళ్ళ పేర్లు ఎందుకు ఇచ్చారు? అప్పుడే వాళ్ళలో పోటీతత్వం పెరుగుతుంది సార్. ఈసారి పోటీల్లో వాళ్ళు గట్టిగా కృషి చేస్తారు, గెలిచి తీరుతారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? చెప్పగలం సార్. ఈ ప్రపంచంలో ఓటమి మెరుగని విజేతలు లేరు. జయాపజయాల కలయికే జీవితం. కన్నీళ్లు దుఃఖాన్ని తగ్గించినట్టుగా ఈ సమన్వయ భావం ఓటమిలో ఊరటనిస్తుంది. మీరు నాకు కూడా పాఠాలు చెప్తుంటారా? ఐఎమ్ సారీ సార్. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి సార్. వాళ్ళు ఎందుకు గెలుస్తారనిపిస్తుంది. వద్దొద్దు, వాళ్ళు మార్జిన్ లో ఓడిపోలేదు, చాలా దారుణంగా ఓడిపోయారు. స్కూల్ పరువు పోయింది. ఈసారి మళ్ళీ ఇది రిపీట్ అయితే స్కూల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. అందుకని పంతానికి పోయి రిస్క్ తీసుకోవద్దు. రిస్క్ కాదు సార్, ప్లీజ్. దయచేసి నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకండి. అది కాదు సార్, ప్లీజ్ సార్. ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రేయ్, ఆ బోర్డు మీద ఏంట్రా? ఏమో నాకు తెలీదు.
ఏబిసిడీలు మీ పేర్లు నోటీస్ బోర్డు మీద పెట్టారు, చూసుకున్నారా? రేయ్, మన పేర్లేంటా నోటీస్ బోర్డులో ఉన్నాయంట? వెళ్ళి టీచర్ని కనుక్కుందామా? పదండి. మళ్ళీ అవమానపడే ప్రశ్నే లేదు, రాదు. మీరు బాగా చదువుతున్నారు, నాకు తెలుసు. మీకే ప్రైజెస్ వస్తాయి, ఓకేనా? మీరే గెలుస్తారు, సరేనా? విజయం ఒక గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి జీవితంలో మరో అవకాశం ఉంటుంది. అది మీకిప్పుడు అర్థం కాదు. అది మీకు అర్థం అవడానికే మళ్ళీ మీ పేర్లిచ్చాను. తెలుసు. అరే, టీచర్ మళ్ళీ మన పేర్లు ఎందుకు ఇచ్చినట్టు? నాకేదో చెప్పినట్టు నన్ను అడుగుతావేంట్రా? అది సరే, కానీ ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ ఓడిపోదాం. అసలు ఓడిపోవాలని టీచర్ ఇలా చేసిందా? ఓడిపోతే టీచర్కి ఏమొస్తుంది? ప్రిన్సిపాల్ నుంచి తిట్లు పడతాయి. మరి మన పేర్లు ఎందుకు ఇచ్చినట్టు? ఏమో, నాతో ఏమీ చెప్పలేదురా. అవన్నీ తర్వాత, ముందు మనం ఏం చేయాలో ఆలోచించండి. ఐడియా. చెప్పను, రాత్రికి ఆలోచిస్తా. మీరు ఆలోచించండి. నిద్రపోకూడదు. బాగా ఆలోచించి గాని మనం నిద్రపోకూడదు. అమ్మో, త్వరగా నిద్రపోవాలి, లేకపోతే సన్మాన సభలో కునికిపాట్లు పడాల్సి వస్తుంది. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్. వాడెప్పుడో నిద్రపోయాడు. నిద్రపోమ్మని వేరే జోల పడక్కర్లేదు. అంకుల్, ఏంటి? సింగర్ బాలు గారు ఇల్లు ఎక్కడ? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి వెళ్ళి
లెఫ్ట్ వెళ్ళిన తర్వాత దాని అవతలే వాళ్ళ ఇల్లు. థ్యాంక్స్ అంకుల్. లేదు, నీకేమన్నా కనిపించిందా? లేదురా. ఏం చేద్దాం ఇప్పుడు? ఎలా అంకుల్? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇల్లు ఎక్కడ? ఆయన ఇంటి ముందే నిలబడి ఆయన ఇల్లే అడుగుతున్నారు. ఇదే ఇల్లు. థ్యాంక్స్ అంకుల్. 100% correct. Ladies and gentlemen, big round of applause. Now, ఇంకో ప్రశ్న చూద్దాం. సామజవర గమన సాధుహృత్సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమన. పాట మీకు బాగా నచ్చిందా లేక నచ్చలేదా? అది కాదయ్యా, నేను ప్రశ్న పూర్తిగా అడిగిన తర్వాత నువ్వు బజర్ నొక్కాలి. సరే, ముందుగా నొక్కేసావు కాబట్టి నేను ప్రశ్న అడుగుతాను, నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ఓకే? సామజవరగమన అన్న కీర్తన రాసిందెవరు? ఏ అన్నమయ్య, బి క్షేత్రయ్య, సి త్యాగయ్య, డి వేటూరి. కరెక్ట్. Ladies and gentlemen, applause. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నారు వేటూరు సుందరరామూర్తి గారు. నిజమే అయింది. నిన్నటి దాకా
ఘోరంగా పరాజయం పాలైనటువంటి ఏబిసిడీలు ఈ రోజు పట్టుదలతో, కృషితో, దీక్షతో పట్టువదలని విక్రమార్కుల్లాగా గెలిచారు. ఈ గెలుపు మాడని నిరూపించుకున్నారు. లేడీస్ అండ్ జెంట్మెన్, ఈనాటి ఏకపక్ష విజేతలు ఏబిసిడి విత్ 200 మార్క్స్. లేడీస్ అండ్ జెంట్మెన్, మీ ప్రోత్సాహపూర్వక హర్షధ్వానాలు. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. గొప్ప లక్ష్యం సాధించాలని ప్రయత్నించి విఫలం కావడం నేరం కాదు, గొప్ప లక్ష్యం లేకపోవడమే నేరం. అవును టీచర్, చాలా బాగా చెప్పారు టీచర్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ వసుంధరా. థ్యాంక్ యూ స్టూడెంట్స్. అబ్బో, చప్పట్లు భలే బాగున్నాయిరా. బొబ్బట్లలో బాగున్నాయి. ఇంకా నాకు చప్పట్లే వినిపిస్తున్నాయి. నాకైతే గాల్లో తేలుతున్నట్టుంది. ఎంత ఉత్సాహంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ఇది ఇలాగే ఉండాలంటే అమ్మో, అది చాలా కష్టం.
కరెక్ట్. Correct. Ladies and gentlemen, applause. చప్పట్లు కొడితే వాళ్ళ సొమ్మేం పోయిందో, చేతులు పడిపోతాయా ఏంటి? పూర్ ఆడియన్స్. చచ్చా, అదే మాకు కొట్టిన చప్పట్లు. వావ్. మేడం, మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి. ఈరోజు అయిపోయింది. ముందే చెప్పినా వినలేదు. ఏమిటిదంతా? లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంటుందో దాన్ని సాధించడానికి మనం ఎన్నుకునే మార్గం కూడా అంతే సమున్నతంగా ఉండాలి. ఈ మాటలన్నది నేను కాదు, ఆ మహానుభావుడు. మీరు తలదించుకోవడం కాదు, స్కూలే తలెత్తుకోలేకపోతుంది. అసలు ఎందుకులా జరిగింది? ఏం చెప్పగలరు? ఏమీ చెప్పలేరు, నాకు తెలుసు కదా. ఇంకేం చెప్పకండి, నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకండి. బయటికి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం అవుతుందమ్మా? కాదు, అర్థం కాదు, అర్థం చేసుకోవాల్సిన అవసరం మీకు లేదు. ఇంకా అర్థం కాకపోతే ఇంకేం చెప్పను? చెప్పిన అర్థం కాదు, ఇంకా చెప్పను. కొంచెం వివరంగా చెప్పండి సార్, ప్లీజ్. చూడమ్మా, ఓడిపోయిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఉద్దండ పిండాలు. వాళ్ళని మట్టి కల్పించిన వాళ్ళు ఉత్త పిండాలు. చిచి, నిన్ననే పద్మజరాకి విషయం చెప్పింది. కాస్త బుర్ర ఉపయోగించక్కలేదు. అరే, క్వశ్చన్స్ పూర్తవకముందే బజర్లోకి ఎత్తా. ఇల్లి కళ్ళు మూసుకు పాలు తాగుతూ లోకం తను చూడలేదు అనుకుంటేలాగా వీళ్ళు చేసిన నిర్వాహకం ఎవరికి తెలియదు అనుకుంటున్నారేమో. ఓడిపోయిన వాళ్ళు గోళ్లు దుల్లుకుంటూ కూర్చోరు. అసలు విషయం కూపిలాగి ఎండగట్టి ఆరబెట్టారు. ఇదిగో